క్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేతనే రక్షించబడిన మనం ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి చేరవచ్చిన మనం ధన్యులమని గుర్తిరిగి, అది మన ప్రాథమిక కనీస ధర్మం. ప్రభు మనల్ని విమోచించగా, ప్రభు వారమంతా కాపాడగా, ఈ దినాన్ని ప్రభు కేటాయించి దేవుని సంధికొచ్చి ఆరాధించడం అని భాగ్యం. ఈ సందర్భముగా ఆరాధించిన మనం మన మార్గములను మార్చుకొని నిమిత్తమై దేవుని చేత బోధించబడిన వారమై తిరిగి వెళ్ళాలి. దేవుని చేత బోధించబడితే ఆయన మార్గాలు మనకు అర్థమవుతాయి. ఆయన మార్గాలు అర్థమైతే అందులో నడుచుకోవడానికి వీలవుతుంది. అలా నడుచుకున్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో నెమ్మది పొందుకోగలుగుతాం. అందువల్లనే ఆరాధన అనంతరం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మనస్సును సిద్ధపరచుకుందాం. మంచిది. ధ్యానము నిమిత్తమై 90వ కీర్తన తిప్పండి. 90వ కీర్తన 12వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరైతే ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు. మేమైతే బహు అల్పులం, మంటివారు. నైనా మీరైతే అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడవైన దేవుడవు. మేమైతే రేపేమి జరుగునో కూడా తెలియని అజ్ఞానులం. ప్రభువా, మీరైతే సర్వశక్తి గల దేవుడవు. మేమైతే ఏమీ చేయలేని నిస్సహాయులం. ఇలాంటి మంటి పురుగులకు నైనా మహిమైశ్వర్యాన్ని కలిగించిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీరిచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు. ఈ పట్టణములో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ స్థానిక సంఘం అంతటి కొరకై స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీ దైవదాసుడు జాషువా గారి కొరకై వేడుకుంటూ ఉన్నాం. గత ఆదివారం మొదలుకొని గత దినం డిశ్చార్జ్ అయ్యేంత వరకు నైనా మీరు చేసిన సహాయం అంతటి కొరకై స్తుతిస్తూ ఉన్నాం. మీరు సహాయము చేయకపోతే నైనా ఎవరు ఏమి చేయగలరు తండ్రి? మీరే కృప చూపించి ముట్టి మీరిచ్చిన నెమ్మది కొరకై స్తోత్రాలు. మీ దాసుని దయగల చేతుల్లో ఉంచుతూ ఉన్నాం. మరింత నెమ్మదినిచ్చి యథావిధిగా సంఘములో పరిచర్య ధర్మాన్ని ఎదుగో తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నిటినూ కొనసాగించటానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. కుటుంబాన్ని దీవించండి. అలాగే సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన శ్రీమంతుడవని నమ్మి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. తిరిగి మీ వాక్యం కొరక ఎదురు చూస్తూ ఉండగా నిలవన నన్ను మరుగు చేసి కేవలం మీ నోటి బొరగా మాత్రం వాడుకొని వింటున్న మా అందరికీ మేలు కలిగించున్నట్లుగా, ప్రయోజనము కలిగించున్నట్లుగా మీరే మాట్లాడి మహిమ పొందమని మమ్మును మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతిస్తూ ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మంచిది. నేను గత మాసములోనే, అనగా జూన్ మాసములోనే చివరి ఆదివారం వచ్చాను. అప్పుడు ఏమి ధ్యానం చేశాం గుర్తుందా? రైట్. మనం గుర్తుంచుకుంటేనే ఐశ్వర్యవంతులం అవుతాం. గుర్తుంచుకోవడం అంటే హృదయములో దాచిపెట్టుకుంటేనే. ఎప్పటికప్పుడు పడేసుకున్నాం అనుకోండి, ఏముండదు కదా. అందువల్ల దేవుని వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకునే కొద్దీ ఆత్మీయ ఐశ్వర్యవంతులం అవుతాం. ఏది పడేసుకున్నా తీసుకోవచ్చు, కానీ దేవుని మాటలు పడవేసుకుంటే మళ్ళీ దొరుకుతాయో లేదో కూడా చెప్పలేం. ఇప్పుడున్నంత స్వేచ్ఛ, అవకాశం బహుశా రాబోయే దినాల్లో ఉంటాయో ఉండవో చెప్పలేం. అందువల్ల దొరికినప్పుడు దేవుని మాటలు వినడం మాత్రమే కాదు, వాటిని హృదయములో భద్రం చేసుకోవడం అవసరం. గత మాసములో ఆగూరు చేసిన ప్రార్థన అనే అంశాన్ని మనం సామెతల గ్రంథంలో నుంచి 30వ అధ్యాయంలో ఒక 2 వచనాలు చదివి ధ్యానం చేశాం. ఈరోజు మనందరికీ సుపరిచితమైన 90వ కీర్తన ఒక వచనాన్ని చదివాం, 12వ వచనం. ఈ కీర్తన ప్రారంభములోని శీర్షికలోని దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని స్పష్టంగా ఈ కీర్తన ఎవరు రాశారో మనకు చెప్పడం జరిగింది. ఇంకా వెనకటి కీర్తన, తరువాతి కీర్తన కూడా మోషే రాసి ఉంటాడు అని భక్తులు చెప్తూ ఉంటారు. అయితే కీర్తనలోని 150వ కీర్తనలన్నిటిలో కూడా స్పష్టంగా మోషే రాసినది అని చెప్పబడిన ఏకైక కీర్తన ఇక్కడే ఉంది. అయితే నిర్గమాకాండములో 14వ అధ్యాయములో ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే అక్కడ ఒక కీర్తన 15వ అధ్యాయంలో కీర్తన మోషే రాశాడు. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండములో కూడా 32వ అధ్యాయంలో మోషే కీర్తనను మరి ఒకటి చూడగలం. సరే, ఇందులో ఆ మోషే ఏ మోషే అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రిఫిక్స్గా మోషేకు ఒక పదం జత చేయబడినట్టుగా శీర్షికలో చూడగలం. దైవజనుడైన మోషే, ఇంగ్లీష్లో మ్యాన్ ఆఫ్ గాడ్ అంట. మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనిషి లేదా గాడ్స్ మ్యాన్. మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. కారణం, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి ఎన్నుకున్నవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుణ్ణి కోరుకున్నవాడు, దేవుని మనిషిగా, దైవజనుడుగా పిలువబడినవాడు, దేవుని మనిషిగా బ్రతికినవాడు. ఒక్కొక్కరు తమ పేర్లకు ముందుగా కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. అవి గౌరవార్థం కానివ్వండి, తమ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం కానీ ఆ పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. భూస్వాములు ల్యాండ్ లార్డ్ అని ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రజలముగా గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే గొప్ప పదం మరొకటి లేదేమో అనిపిస్తుంది. బైబిల్ గ్రంథములో ఈ శ్రేష్టమైన పదాన్ని పొందిన వారు కొద్దిమంది కనిపిస్తారు. మోషే తరువాత దైవజనుడైన సమూయేలు అని మనం చూడగలం. ఆ తర్వాత దావీదును కూడా బైబిలు దైవజనుడైన దావీదు అని సంబోధించడం మనం ఎరుగుదాం. ఆ తర్వాత ప్రవక్తల్లో దైవజనుడైన ఏలియా, దైవజనుడైన ఎలీషా, ఇట్లాంటి పేర్లు మనం క్రొత్త నిబంధనలో తిమోతి, వీరంతా మనకు బాగా సుపరిచితమైన వారు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మోషే
లేదా దేవుణ్ణి ఎన్నుకున్న మోషే, దేవునితో ఒక స్నేహితునిలాగా ముఖాముఖిగా మాట్లాడిన మోషే, దేవుని చేత నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందిన మోషే చేసిన ప్రార్థన, ఆగురు చేసిన ప్రార్థన విన్నాం. ఈ దినం మోషే ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన. మనకొక మాట తెలుసు, ప్రభువే చెప్పాడు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే హృదయము కంటికి కనిపిస్తుందట. హృదయము కంటికి కనిపించదు చూస్తే, అది అదృశ్యమైనది. అదృశ్యమైన దానిని బయటపెట్టేది ఏంటంటే మన మాటలే. మనం మాట్లాడే మాటలు మన హృదయము దేని చేత నింపబడిందో, మన హృదయము ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. అలాగైతే మనం చేసే ప్రార్థన కూడా మన ఆత్మీయ స్థితిని తెలుపుతుంది. ఒక భక్తుడు చేసే ప్రార్థన అతని ఆత్మీయ స్థితిని బట్టబయలు చేస్తుంది. అందువల్ల ఆగురు ప్రార్థన ఆగురు జీవితాన్ని బయలుపరిచినట్టుగా మోషే ప్రార్థన, మోషే యొక్క వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం 12వ వచనాన్ని చదివాం. యాక్చువల్గా మోషే చేసిన ప్రార్థన ఇక్కడి నుండి మొదలవుతుంది. పైన శీర్షికలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ఉంది, కానీ ఈ 11 వచనాలు కూడా ప్రార్థనకు ఒక ముందు మాట లేదా పీఠిక, ఉపోద్ఘాతం అంటాం కదా, అలాంటిది. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మోషే చేసిన ప్రార్థన డైరెక్ట్గా మనం ఇక్కడ చూడగలం. ఇంతకీ 12వ వచనములో ఆయన చేసిన ప్రార్థన మనవులను బట్టి ఒక 2 విషయాలు మనము ధ్యానం చేయవచ్చు. ఒకటి ఏంటంటే 12వ వచనములో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మోషే ప్రార్థన మనవిలో హృదయము గురించి ప్రార్థన చేసుకుంటున్నాడు. మామూలుగా దేశానికి రాజధాని ఉంటుంది. ఆ రాజధానిని కేంద్రంగా చేసుకొని దేశమంతా పరిపాలన సాగుతుంటుంది. అట్లాగే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని, అక్కడ నుండి పరిపాలన చేయడం పరిపాటి. అట్లాగే జీవితము అనేటువంటి ఈ జీవితానికి ఎక్కడ నుండి పరిపాలన జరుగుతుంది అని ఆలోచన చేస్తే ముఖ్య కేంద్రం, ముఖ్య పట్టణం లేదా రాజధాని ఏంటంటే హృదయమే. హృదయములో నుండి ఆలోచనలు వస్తాయి, హృదయములో నుండి నిర్ణయాలు తీసుకుంటాం, హృదయములో నుండి కోరికలు ఉద్భవిస్తాయి, హృదయములోనే ఉద్దేశాలు ఉంటాయి. హృదయము అన్నిటికీ కేంద్రం. హృదయము ఎంత బాగుంటే జీవితం కూడా అంత బాగుంటుంది. హృదయము ఎంత బాగా ఉండగలిగితే మన జీవితాలు కూడా అంత బాగా ఉండగలవు. అందుకే మోషే ప్రార్థన తన హృదయాన్ని గురించి, దేవా మాకు జ్ఞాన హృదయము దయచేయుము. జ్ఞాన హృదయం. బైబిల్లో రకరకాల హృదయాల ప్రస్తావన మనం ఎరుగుదాం. దుష్ట హృదయము అని ఒక చోట చదువుతాం, మరి ఒక చోట పాజిటివ్గా ఆలోచన చేసినాం అనుకోండి, ఏక హృదయము, యథార్థ హృదయము, ఇటువంటి మాటలు హృదయానికి సంబంధించి వింటూ ఉంటాం. నిష్కపటమైన హృదయము. ఇక్కడ
జ్ఞాన హృదయము కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయాన్నంతా శ్రద్ధగా చదివితే ఒక 2 అంశాలు. ఏమి ఆ జ్ఞానం? జ్ఞానము అంటే అర్థం ఏంటంటే తెలియని దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటాం. అంతవరకు మనకు తెలియదు. తెలియని దాన్ని నేను తెలుసుకున్నాను అనుకోండి, దాన్నే జ్ఞానము అంటాం. హృదయానికి ఒక లక్షణం ఉండాలి. అదేంటంటే తెలుసుకునే లక్షణం, గ్రహించే లక్షణం. అజ్ఞాన హృదయముగా ఉండకూడదు, అంధకార హృదయముగా ఉండకూడదు. జ్ఞాన హృదయం అంటే తెలుసుకునే హృదయం. ఈ కీర్తన రాసిన దాన్ని బట్టి ఒకటి, జీవితం ఎంత చిన్నదో తెలుసుకునే హృదయం మనకు కావాలి. మన జీవితం, మన జీవిత దినాలు ఎంత చిన్నదో అర్థం చేసుకోవాలి. రెండవది, దేవుణ్ణి శాశ్వత నివాసంగా చేసుకొని బ్రతకాల. ఈ సంగతులు మనకి ఇందులో అర్థమవుతాయి. ఒకటిగా, మన జీవితం ఏ పాటిదో, మన ఆయుష్కాల దినాలు ఎన్నో, మన జీవితం ఎటువంటిదో గ్రహించగలిగిన హృదయం మనకు ఉండాలా. రెండవది, ఈ భూలోకంలో బ్రతికినంత కాలం, అప్పుడప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు, హోమ్లెస్ పీపుల్ అని. ఇల్లు లేని ప్రజలు, లోకరీతిగా దమనీయ స్థితి అని అనిపిస్తూ ఉంటుంది. వారికి ఇల్లు లేకపోతే వీధుల వెంట వారికి వర్షము, గాలి, చలి వీటి నుంచి రక్షణ లేక ఎక్కడంటే అట్లా పడుకుంటూ ఉంటారు. కానీ ఆత్మీయంగా మనం ఎరుగుదాం, మన నివాసం దేవుడే. ఈ రెండిటిని గ్రహించగలిగే హృదయం మనకు ఉండాలి. మొట్టమొదటిగా ఈ 12వ వచనం 2వ భాగం, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రభువా, ఈ జ్ఞానం మాకు దయచేయనైనా. మామూలుగా మనము సంవత్సరాలను లెక్కించడం పరిపాటి. జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు 16వ జన్మదిన వేడుకలు, 46వ జన్మదిన వేడుకలు, 65వ జన్మదిన వేడుకలు, సంవత్సరాలను లెక్కించుకుంటూ వెళ్ళడం పరిపాటి. కానీ జ్ఞాన హృదయులు, సరి అయిన దైవ జ్ఞానం కలిగిన వారు సంవత్సరాలు కాదు సుమా, దినాలను సైతం ప్రతి దినము లెక్కించదగినదే. లెక్కించలేనంత దినాలు బ్రతికే వారమైతే కాదు. ఉదాహరణకి అబ్రామును దేవుడు ఒక మాట అడిగాడు, బయటికి తీసుకొని వచ్చి, నీ తల పైకెత్తి చూడు, ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కించగలవా అన్నాడు. దానికి జవాబు, అబ్రహాము లెక్కించలేడు, మనము కూడా లెక్కించలేం. అట్లాగే కోట్ల రూపాయల డబ్బును కూడా లెక్కించగలిగి రికార్డులో రాసి పెడతారు. ఆ రిజర్వ్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా లెక్కించటానికి మిషన్లు ఉన్నాయి. ప్రతి పైసాతో సహా లెక్కించి లెక్క రాస్తారు. కానీ ప్రభు క్రొత్త నిబంధనలో చెప్పినట్టుగా తల వెంట్రుకలను లెక్కించడం అన్నది ఇంతవరకు ఎన్నడూ వినలే నేను. పలాని వ్యక్తి తన తల వెంట్రుకల లెక్క చూచుకున్నాడు. తల వెంట్రుకలను లెక్కించే మిషన్లు కూడా ఇంకేం రాలే. మీకేమైనా పరిచయం ఉంటే చెప్పండి. తల వెంట్రుకలను లెక్కించగలిగిన మిషన్లు ఏవి కనిపెట్టలేదు. కానీ మన దినాలు
అంత లెక్కించలేనంత దినాలు ఏం కాదు సుమా. సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పండి? 365. 4 ఏళ్ళకు ఒకసారి లీవ్ సంవత్సరం వస్తుంది, ఒకరోజు ఎక్కువ అవుతుంది. అది కూడా కలుపుకోవాలి. ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నట్టుండి నేను ఎన్నో రోజు బతుకుతున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పలానా రోజు అయ్యే లెక్క ఎందుకు పెట్టుకోవాలి లేబ్బా, ఇంకా దండిగొండాయి అనుకుంటుంటాం కదా. 100 ఏండ్లు బతికినా ఎన్ని వేల కాటికి వస్తాయి దినాలు లెక్కిస్తే? 100 ఏండ్లు బతికినాం అనుకోండి, 365 ఇంటూ 100, 2 సున్నాలు కనిపెడితే చాలు. ఎంత? 36,500. 50,000 గుడుకు రామ్. 100 ఏండ్లు బతికినాడంటే 36,500 సుమా. ఇంకా 50 ఏండ్ల కంటే సగమే. నేను లెక్కేసుకుంటాను, ఇప్పటికి 19,457వ రోజు. 19,000, 20,000కు దగ్గరగా. ఎందుకు అంటే జీవితం మనకి ఎంత బాగా అర్థమైతే ఎప్పటికప్పుడు మనం జోబులో ఉండే నోట్లను లెక్కేస్తే ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో అర్థమవుతుంది. ఒకడు 2 నోట్లు పెట్టుకొని ఎడాడంటాడు బేరం చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఎంచుకోలేవాడు. అవు కదా, నా దగ్గర ఎన్ని నోట్లు ఉన్నాయని ఎంచుకోకుండా ఈ కారు ఎంత? 12 లక్షలు. పర్సు తీసుకుంటే 2 10 రూపాయల నోట్లు ఉన్నాయి. అంటే ఈయనకి జ్ఞానం లేదు, ఈయనకి లెక్కించుకోవడం తెల్లే. అవును, నా దగ్గర ఉండే సొమ్మెంత, నేను ఎక్కడికి ఎక్కుతున్నాను, ఏమడుగుతున్నాను. మన ఈ చిన్న జీవితంలో కూడా మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు వింటే ఇట్లనే నవ్వు వస్తుంది. మరే లెక్కించుకుంటున్నావు అసలుకు నీ దినాలు? ఆలోచన చేద్దాం. చెరసాలలో మనకంటే ఒక చెరసాలలో ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, చెరసాల బయట ఉండేవారికి జ్ఞానం లేదన్నాడు. ఏ జ్ఞానం అంటే దినాలను లెక్కించే జ్ఞానం నాకు మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఇక నేను ఎన్ని దినాలు బ్రతకబోతున్నానో నాకు తెలుసు, నాకెంత సమయం మిగిలి ఉందో నాకు తెలుసు. కానీ బయట ఉండేవారికి చాలామందికి తెలియదు. ఆలోచన చేద్దాం. మన దినాలు, మన యొక్క భూమి మీద దేవుడు మనకు ఎన్ని దినాలు ఇచ్చినాడు, ఇది గ్రహించుకోవాలి. ఆ దినాలను సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. మన దినాలకు ముగింపు ఏ రోజో గ్రహించుకుంటూ బ్రతకాలి. జ్ఞాన హృదయం ఇదే. ఎల్లకాలం ఉండలేమని తెలుసు. ఒక వచనం చూద్దాం రండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. చాలు. నరుడు కొద్ది దినముల వాడే అని అర్థమవుతుంది. కొద్ది దినముల వాడే. ఈ కొద్ది దినములలో మనకు తెలిసిన దినం మొదటి దినం, అదే జన్మదినం. ప్రముఖమైన స్థానాల్లో రాసి పెట్టుకుంటాం. డైరీలలో కానీ, బైబిల్లో మొదటి పేజీలో కానీ జన్మదినం రాస్తాం. అది మన జీవితానికి మొదటి దినం. మరి ఆఖరు దినం రాసుకోగలవా? ఆఖరు దినం చేత కాదు. ఒకవేళ మధ్యలో వివాహ దినాన్ని రాసుకోవచ్చులేండి, మధ్యలో వివాహ దినాన్ని రాసుకోవచ్చు, మ్యారేజ్ డే. ఒకవేళ ఉద్యోగం వస్తే ఉద్యోగంలో చేరిన తేదీ, ఇలాంటివి రాసుకుంటాం. కానీ ఏ మనిషి కూడా ఆఖరి దినాన్ని రాసుకోడు. కారణం ఏంటంటే తెలియదు కాబట్టి.
ఆఖరు దినం, ముగింపు దినం, ఇదే మరణ దినం. మన జీవితానికి ముగింపేదో అర్థమైతే ఎట్లా బ్రతకాలనో మనకు స్పష్టమవుతుంది. ఆలోచన చేద్దాం. మరణం అన్నది అది మనకు తెలియదు, కానీ ఒక వచనం ప్రకారం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆ పదం చూడండి. మృతి పొందవలనని ఏమైందట? నియమింపబడాను. ఈ దినాలు నియమింపబడ్డాయి మన జీవితంలో. జన్మదినాన్ని దేవుడే నియమించాడు. అలాగే మృతి నొందే దినాన్ని కూడా దేవుడే నియమించాడు. ఇట్స్ అపాయింటెడ్ ఆల్రెడీ. మన జీవితాలలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆఖరి దినాన్ని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు. ఏదో ఒక రోజున ఆ దినాన్ని కలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈరోజు మనం 2022వ సంవత్సరం జూలై నెల 31వ తేదీన ఈ దినాన్ని కలుసుకున్నాం. ఇలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజున ఆ దినాన్ని, దేవుడు మన జీవితంలో నియమించిన ఆఖరు దినాన్ని కలుసుకోబోతాం, ఎదుర్కొంటాం. ఆఖరు దినం, ముగింపు దినం. కానీ ముగింపు దినాన్ని దేవుడు మరుగు చేశాడు. అది దేవుని అత్యంత కృప, అది దేవుని దయ. ఆ ముగింపు దినం తెలియకుండా మరుగు చేయడమే దేవుడు మన పట్ల చూపిన దయ. రేపు చనిపోబోతున్న వ్యక్తికి కూడా ఈరోజు రాబోయే 10 సంవత్సరాలు ఎలా జీవించాలి అని ఆలోచన చేసి పడుకుంటాడు. కానీ తనకు తెలియదు రేపు తెల్లవారుజామున చివరి దినం, చివరి గడియ అని. దేవుడు అందరికీ ఆ దినాన్ని నియమించి పెట్టాడు. ఆ దినాన్ని తప్పించుకోవడం ఎవరికీ చేత కాదు. డాక్టర్లందరూ మన చుట్టూ ఉన్నా, లేదా అవయవాలన్నిటినీ దానం చేయగలిగిన వారిని మన చుట్టూ పెట్టుకున్నప్పటికీ ఆ దినాన్ని మనం తప్పించుకోవడం సాధ్యం కాదు. దేవుడు మరుగు చేశాడు. దేవుడు మరుగు చేశాడు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడే మనకు రేపు అక్టోబర్ నెల 31వ తేదీన నువ్వు చనిపోతావని తెలిస్తే ఆ వ్యక్తి ఇంకా బతకడానికి చేత కాదు కదా. ఇంటికి వెళ్ళి ఇంకా అక్టోబర్ ఎన్నాళ్ళు ఉంది, ఈరోజు జూలై అయిపోతుంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 మాసాలే కదా అని ఆలోచించి 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 భయానికి లోనై 3 రోజులకే చనిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక వ్యక్తికి నుండి 100 ఏళ్ళు బ్రతుకుతావని తెలిసిందనుకోండి. ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళే కదా, 50 ఏళ్ళ వరకు నాకు వచ్చిన డోకా లేదు కాబట్టి ఏదో ముసలివాడిని అయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాను కదా అని గర్విష్ఠుడై అహంకారముతో తన జీవితాన్ని పాడు చేసుకునేవారు ఉంటారు. అందువల్ల దేవుడు మన మీద దయ చూపించి ఆయన అత్యంత కృపచేత మరణ దినాన్ని ఆయన మరుగు చేశాడు. అది మన క్షేమం కొరకే. అయితే ఆ దినము నియమించబడిన దినమని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం ఈ శరీరములో ఇలాగే వేడి ఉండదు సుమా. ఏదో ఒక రోజున ఈ చర్మం చల్లబడుతుంది, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, అలాగే కళ్ళు మూయబడతాయి. ఆ దినాన్ని
ఎదుర్కోవడానికంటే ముందుగా ఈ జీవితాన్ని జీవించడం మనకు అర్థం కావాలి. అంతేగాని ఇదేదో శాశ్వతమైన లోకములో ఉన్నట్టుగా, శాశ్వతంగా ఉండిపోతామన్నట్టుగా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన అభిప్రాయాలు, మన వైఖరులు ఇవన్నీ మారాలి. ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ దినం మరి కొంతమందికి 16,000, 15,000 ఆయా దినాలను బట్టి ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆ దినము రాకముందే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మన జీవితం ఎలా ఉంది. ఆ మరణ దినము రోజున ఒక్కొక్కరొక్క రీతిగా ఏడుస్తూ ఉంటారు కదా. బంధువులందరూ వస్తూ ఉంటారు. అప్పుడే వెళ్ళిపోయావా అంటారు. అంటే వీళ్ళు రారనే కదా. ఆ పదములోనే చూడండి, అప్పుడే వెళ్ళిపోయావా అంటారు. ఆ తర్వాత ఆ శవాన్ని పైకెత్తేటప్పుడు భార్య ఏడుస్తూ అంటుంది, నన్ను విడిచి వెళ్తున్నావా అంటే ఈమె వెళ్ళదని కూడా అర్థమవుతుంది. కొడుకు మామూలుగా చూస్తుంటాం కదా, తల కొరివి అట్లా ఇంటి చూస్తుంటాం అప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నాన్న నాకు తోడెవరు అని. అంటే ఇహలోక సంబంధాలన్నీ శ్మశానం వరకే, కానీ శ్మశానాన్ని దాటి కూడా ఏదైనా సంబంధం ఉందా? ఈజ్ దేర్ ఎన్ రిలేషన్షిప్? ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ సంబంధాలన్నీ యువతల వరకే, శ్మశానానికి యువతలనే. కానీ యువతల అవతల రెండింటిలో సంబంధం ఉండగలిగిన ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి. మత్తయి సువార్త 28వ అధ్యాయం గుర్తు చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. 28, 20 చదవండి. 28, 20. వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు. చాలు. ఇలా ఉండగలిగిన వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. సదాకాలం ఉండగలిగిన వ్యక్తి యేసయ్య మాత్రమే. సదాకాలం ఉండగలిగిన వ్యక్తి అంటే ఇహపరమైన సంబంధాలు, పరసంబంధమైన సంబంధాన్ని నెలకొల్పగలిగిన ఏకైక వ్యక్తి ప్రభువే. ఆయన ఇహలోకంలోనే కాదు సుమా, ఈ బొందిలో ప్రాణం పోయిన తర్వాత కూడా ఆయన పరలోకములో కూడా సదాకాలము తోడుగా ఉండే వ్యక్తి. అందువల్ల ఈ జీవితానికి ఆ ముగింపు నిర్ణయించబడిన దినము రాకముందే ఒక ఆలోచన చేసుకోవాలి. నేను ఎలా జీవిస్తున్నాను? ఈ చిన్న జీవితాన్ని నేను ఎలా గడుపుతున్నాను? ఒకవేళ ఇప్పటికీ నువ్వు దేవుని నమ్మకుండా ఈ మందిరములో కూర్చున్నావేమో, దేవుడు నిన్ను తీసుకొచ్చాడేమో. లూకాసు వార్తలో 2 మరణాలు ఉన్నాయి. 16వ అధ్యాయములో క్రీస్తును కలిగిన వ్యక్తి యొక్క మరణం, క్రీస్తు లేని వ్యక్తి యొక్క మరణం. క్రీస్తును కలిగిన లాజరు పరదైసుకు కొనిపోబడితే, క్రీస్తు లేని మరణం, క్రీస్తు లేని ధనవంతుని యొక్క మరణం పాతాళానికి తీసుకొని వెళ్ళింది. వారి జీవిత దినాలు వేరుగా గడిపినప్పటికీ ఒకటే ఒక తేడా, క్రీస్తునందు ఉన్న లాజరు క్రీస్తునందు లేని ధనవంతుడు.
ఒకరు పరదైసు, ఒకరు పాతాళం. మరి ఈ చిన్న జీవితములో యేసు ప్రభువుని ఎరగకుండా కన్ను మూస్తే, ఈ చిన్న జీవితంలో యేసు ప్రభువును తెలుసుకోకుండా, నమ్ముకోకుండా, ఆయనను ఎన్నుకోకుండా, ఆయనను చేర్చుకోకుండా ఈ లోకంలో ప్రాణం వదిలితే ఇక ఎన్నటికీ తిరిగి రాని, ఇక ఎన్నడూ నీ జీవితాల్ని మార్చలేని దుర్భరమైన నిత్యాగ్నిగుండంలోనికి వెళ్ళాలి. ఆ స్థితిని ఎవ్వరూ మార్చలేరు. చాలామంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. ఒకానొకసారి మదర్ తెరిసా జీవించిన కాలంలో ఆమె తన అనుభవాన్ని ఇలా పుస్తకంలో రాశారు. ఒకచోట రోడ్డు వెంట వెళ్తూ ఉంటే పశువులను కాచుకునే ఒక విద్యార్థి, 12 ఏళ్ళు 11 ఏళ్ళ వయసు ఉండే అబ్బాయి, తలంతా రక్తం గారుతూ ఉంది. ఒక బండ మీద కూర్చొని పశువుల్ని కాస్తూ ఉంటే ఈమె ఆశ్చర్యపోయి, బాబు ఏరా ఇలా ఉన్నావు, ఇంత రక్తం గారుతూ ఉంది, అయినా పశువుల్ని కాస్తున్నావు, ఏమైంది అంటే వాడు చెప్పాడు, అమ్మ నాకు మా అమ్మ మా నాన్న లేరు, చనిపోయినారు, కానీ బంధువులు ఉన్నారు, పెదనాన్న చిన్నాన్న వాళ్ళ పిల్లలు కొడుకులు అందరూ ఉన్నారు. మరి నేను ఒక చెడ్డ యజమాని దగ్గర నన్ను అమ్మేశారు పని చేసుకోమని, కానీ ప్రతిరోజు నన్ను హింసిస్తున్నాడు, కొడుతూ ఉన్నాడు, ఏ తప్పు చేయనప్పటికీ. మరి తిరిగి బంధువుల దగ్గరికి వెళ్ళలేదా అంటే వారు అన్నారు, నీ కర్మను మార్చటానికి మేము ఇష్టం లేదు నాయనా, అలా మారిస్తే నీకు కూడా నష్టమే, ఆ కర్మ నువ్వు అనుభవించాల్సిందే, ఆ కర్మ నీకు వదిలేస్తున్నాం, కాబట్టి మేం మార్చినా కానీ నిన్ను విడిపించినా అది మాకు చుట్టుకుంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గత జన్మలో వాడు ఏదో తప్పు చేసి పాపం చేసి ఇప్పుడు ఆ పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నట్టుగా ఆ మాటలు వినబడుతున్నాయి. కానీ బైబిల్ ప్రకారం మనిషికి 2-3 జన్మలు ఏమి లేవు సుమా, ఒకే జన్మే. గత జన్మ ప్రస్తుత జన్మ అట్లేం ఉండదు. మనుషులందరికీ ఒకే జన్మ. ఇక గత జన్మ కర్మ అటువంటిది ఏమి ఉండదు. అప్పుడు మదర్ తెరిసా అబ్బాయిని, నువ్వు నాతో పాటు వస్తావా, నేను ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, నీ బంధువులు కూడా మార్చలేని కర్మను నా దేవుడు మారుస్తాడు అని తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఆ బిడ్డకు యేసయ్యను పరిచయం చేసింది. ఆ బిడ్డ యేసయ్యను నమ్ముకున్నాడు. తిరిగి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి పశ్చిమ బెంగాల్లో కలెక్టర్గా ఒక జిల్లాకు అధికారిగా వస్తే అందరు ఆశ్చర్యపోయినారు. ఈయన కర్మ ఇంతే అని బంధువులు సహా వదిలేస్తే యేసు ప్రభు ఆ బిడ్డ జీవితాన్ని మార్చి ఒక కలెక్టర్గా ఇహలోకంలోనూ పరలోకములో కూడా భాగ్యవంతునిగా ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఈ మధ్యాహ్న వేళ వినండి, ఇది శాశ్వత కాలం ఉండిపోయే లోకం కాదు. కొద్ది దినాలు ఉండడానికి వచ్చాం. ఆ కొద్ది దినాల్లో చాలా దినాలు అయిపోయినట్టుగా అనిపిస్తుంది మనకు. ఈ మిగిలిన దినాలు పూర్తి కాకముందే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, మోషే క్రీస్తును ఎరిగినట్టుగా కోరుకున్నట్టుగా, మోషే క్రీస్తు నమ్ముకున్నట్టుగా మీరు కూడా ప్రభువు నమ్ముకోవాలని ప్రభువు నామం మనవి చేస్తూ ఉన్నాను. నమ్మిన మనం ఈ జీవితం స్వల్పకాలమేనే గుర్తెరగండి. ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి, ఈ జీవితాన్ని దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి తీర్మానించుకుందాం. జ్ఞాన హృదయం అంటే ఇదే పెద్ద జ్ఞానం.
తన ఆయుష్కాల దినాల గురించి ఆలోచన చేసి చేయడమే పెద్ద జ్ఞానం. దేవుడు నాకు ఇచ్చిన దినాలు నేను సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు గర్వపడేటట్టుగా బ్రతకాలి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం చివరి భాగంలో, నేను వారి దేవుడనని అనిపించుకొనుటకు సిగ్గుపడను అన్నాడు. ఎవరి దేవుడను? విశ్వాస వీరుల పట్టి ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వారి జీవిత విధానం, వారు బ్రతికిన తీరు దేవునికి, గమనించండి, సిగ్గుకరంగా లేదు. పైపెచ్చు ఆయన అతిశయించాడు. మాటి మాటికి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఘనంగా తాను ఎవరి దేవుడనో చెప్పుకున్నాడు. కారణం, వారి బ్రతుకు ఏంటంటే వారు కూడా మనలాగా లోకంలో బ్రతికారు. అబ్రహాముకు కూడా విస్తారమైన ధనం ఉంది. అబ్రహాము ఇంటిలో పనిచేసేవారే 318 మంది పనివారు ఉన్నారు. వెండి ఉంది, బంగారు ఉంది, దాసదాసీ జనాలు ఉన్నారు. ఆయనకు లేనిదంటూ ఏమీ లేదు. దేవుడు అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించినాడు. కానీ అబ్రహాం మాత్రం ఇహలోకములో ఎన్నడూ స్థిరపడదలుచుకోలేదు. ఇది ఆయన జీవితం. అబ్రహాముకు ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని, బంగారు ఉందని, వెండి ఉందని, పనివాళ్ళు ఉన్నారని తాను ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండిపోవాలని ఆశ పెట్టుకోలేదు. అసలుకు దేవుని మీద తప్ప, దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో ఆ పరలోక పట్టణం వైపు చూశాడు. కానీ దేవుడు తనకిచ్చిన వీటి వైపు ఎన్నడూ చూడలేదు. ప్రభునందు ప్రియులారా, మన ప్రయాణములో దేవుడు ఆయా అవసరాల్ని బట్టి కొంతమందికి ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి ఐశ్వర్యం ఇస్తాడు, కొంతమందికి ఏమైనా ఇవ్వగలడు. దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? ఇవ్వకూడదని ఏమైనా ఉందా చెప్పండి? అయితే ఇచ్చిన వాటిని బట్టి మన బ్రతుకులు దేవుని మీద నుండి మల్లుకోకూడదు సుమా. మనకున్న వాటిని బట్టి ఇహలోకములో దేవునికి వేరుగా బ్రతకడానికి ఇష్టపడకూడదు. ఎప్పుడు పరలోకం వైపే మన చూపులు ఉండాలి. దేవుడు ఏమైనా అనుగ్రహించనిగాక మన చూపంతా పరం వైపే ఉండాలి. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఏమిచ్చినా, అది చదువు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా, మన చూపులు మాత్రం పైనే ఉండాలి. ఈ యాత్రిక జీవితములో, అంటే యాత్రికులముగా మన స్టేజి వచ్చినప్పుడు బస్సు ఎంత బాగున్నా, సీట్లు ఎంత అందంగా ఉన్నా పొరపాటున కూడా కూర్చోకూడదు. సంతోషంగా లగేజ్ సర్దుకొని దిగి వెళ్ళాలి. అట్లా కాకుండా ఇంకో టికెట్ అయ్యా, బస్సు బాగుంది, సీట్లు బాగున్నాయి, ఎన్నడూ ఇంత సీటు దొరకలే అని అట్లా ఎవడన్నా పోతాడా? బస్సా ముఖ్యం, ప్రయాణమా ముఖ్యం? మనం ఊరి కోసం ఎక్కినామా, సీట్లు బాగుంటాయని ఎక్కినామా అంటే సీట్ల కోసం బస్సు ఎక్కలేస్తుమా? ప్రయాణం ముఖ్యం, బస్సు కాదు ముఖ్యం. అట్లాగే ఈ లోకంలో అది ఏమన్నా ఉండనిగాక, మనకు ఎంత అనుకూలమైన పరిస్థితులైనా ఉండొచ్చుగాక, స్టేజి రాగానే అందరికి చెప్పి లగేజ్ సర్దుకొని దేవుని దగ్గరికి సంతోషంగా వెళ్ళి ఆత్మీయ స్థితికి చేరుకోవాలి. పౌలు అట్లా రాశారు తిమోతికి, నేను వెడలిపోవు కాలం బహు సమీపముగా ఉన్నది. మనం అమెరికాకు పోతే చెప్తాం అట్లా, వచ్చే వారమే పోతాన్నా అని 10 మందికి పిలిచి చెప్తాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం అన్నది అంతకంటే గొప్ప కార్యం కదా. మొదటిది జ్ఞాన హృదయములో తన జీవితం ఎంత చిన్నదో ఆలోచించగలగాలి. రెండవది ఒక మాట చూడండి, ఆ మొదటి వచనములోని 90వ కీర్తన మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే.
ఇది కూడా పెద్ద జ్ఞానమే. ఎక్కడ నివాసం చేస్తున్నావు నువ్వు అని ప్రశ్న అడిగినాం అనుకోండి, లోకంలో ఉండేవారు వారి వారి నివాస స్థలాలు చెప్తారు. మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నామని. కానీ ఇటువంటి జ్ఞానము కలిగిన ఒక చిన్న జంతువు గురించి చదువుదామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయములో 31:26 చదువుదామా? సామెతలు 31:26. 31:26 డైరెక్ట్ చదవనా? 30:26. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు. రైట్. ఇక్కడ జ్ఞానము కలిగిన వాటిని ఆగూరు రాశాడు, ఒక 4. అందులో ఒక దాని మీద దృష్టి పెడదాం. చిన్న కుందేళ్ళు. కుందేళ్లను మనం చాలా సందర్భాల్లో చూసింటాం, కొంతమంది దగ్గర పరిచయం కూడా ఉండొచ్చు. కుందేళ్ళు ఎంత బరువు ఉంటాయి చెప్పండి? దాదాపు 2 కేజీల నుంచి ఒక 6 కేజీల వరకు ఉండొచ్చు అంట. కుందేళ్ళు హైయెస్ట్గా 2 కేజీల నుంచి 6 కేజీల వరకు. కుందేళ్ళ యొక్క జీవిత కాలం 8 సంవత్సరాలు, 8 నుండి 10 సంవత్సరాలు బ్రతుకుతాయంట. 8 నుండి 10 సంవత్సరాలు. అవి చాలా బలహీనమైనవి. కుందేళ్ళను పట్టుకున్నాం అనుకోండి, ఎముక కూడా తగలదు, చాలా మెత్తగా ఉంటుంది. కుందేలు ఆ బాడీ పట్టుకున్నాం అనుకోండి, చాలా మెత్తగా ఉంటుంది. మరి ఇంత అరణ్యములో కుందేళ్లకు గోళ్ళు కూడా లేవు, ఇంకా కొమ్ములు లేవు, కూరలు లేవు. అవి తర్వాత సంగతి. కుందేళ్లకు కొమ్ములు లేవు, కూరలు లేవు, గోర్లు కూడా లేవు. అవి తింటే కూరగాయలు, ఆకుకూరలు, అవి ఇవి గడ్డి చిన్న చిన్నవి తినకుండా బతుకుతాయి కదా. అరణ్యములో ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతకగలుగుతున్నాయి? దానిలో జ్ఞానం ఏంటి? చిన్న కుందేళ్ళు ఇంత బలహీనమైనప్పటికీ కూడా తమ్మును తాము రక్షించుకోలేని నిస్సహాయత స్థితిలో ఉన్నప్పటికీ కూడా కుందేళ్ళ యొక్క జ్ఞానము ఏడ బయటపడుతుందంటే, కుందేళ్ళ యొక్క జ్ఞానం ఎక్కడ బయటపడుతుందంటే, ఆ కుందేళ్ళు ఆ నివాస స్థలమే కుందేలు యొక్క జ్ఞానం. కుందేళ్ళు దేన్ని ఆశ్రయిస్తాయి అంటే, 104వ కీర్తనలో ఉంది. కుందేళ్ళు 18వ వచనం చదవండి. 104వ కీర్తన 18వ వచనం. 104వ కీర్తన 18వ వచనం. కుందేళ్లకు బండలు, కుందేళ్లకు బండలే ఆశ్రయిస్తాను. అంటే అవి జ్ఞానముతో దేన్ని ఆశ్రయిస్తాయో చూడండి. కుందేళ్ళు బండల దగ్గరికి పోతాయట. ఇక్కడ పేటు సందులలో, బండ సందులలో, అందులోనే కుందేళ్లకు ఉండే జ్ఞానం బయటపడుతూ ఉంది. పెద్ద పెద్ద ఆ బలము కలిగిన జంతువులకు లేని జ్ఞానం ఈ చిన్న కుందేల్లో కనిపిస్తుంది. ఏమి ఆ జ్ఞానం అంటే, అవి ఆశ్రయించిన స్థలం. కుందేలు పరుగెత్తుకొని వెళ్ళి తమ శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆపత్కాలములో అవి పరుగున ఎక్కడికి వెళ్తాయి? కుందేళ్ళు పరిగెత్తుకుంటూ ఏ స్థలానికి వెళ్తాయి అంటే, బండ చాటుకు వెళ్తాయి, బండ సందుల్లోకి వెళ్తాయి. ఆ బండ సందులలోనే తమ జీవితాల్ని కొనసాగించుకుంటాయి. 8 నుంచి 10 సంవత్సరాల పాటు బ్రతకడం, అంత బలహీనమైన జంతువులు బ్రతకడం నిజానికి అసాధ్యం, చేత కాదు. అరణ్యములో బ్రతకడం, ఇన్ని క్రూర మృగాల మధ్య, ఈ తోడేళ్ళు, నక్కలు, అడవి కుక్కలు, పందులు, సింహాలు, చిరుతపులు ఇలాంటి ఉండే వాటి మధ్య ఇంత బలహీనమైన కుందేళ్ళు బతకడం అసాధ్యం.
కానీ ఎలా బ్రతకగలుగుతున్నాయంటే తాము ఆశ్రయించడములోనే ఆ కుందేళ్ళ జ్ఞానం బయటపడతా ఉంది. తమలో ఏమీ లేదు కానీ తాము నమ్ముకున్న బండ, తాము ఆశ్రయించిన బండ తమ్మును బ్రతికిస్తాయి అని ఆ కుందేళ్ళ జ్ఞానం. ఎంత జ్ఞానం! ఒక మాట, మనము కూడా లోకరీతిగా వెర్రి వాళ్ళమే, ఒప్పుకోవాలి. పౌలు మన బయోగ్రఫీ అంతా, మన ఆటోబయోగ్రఫీ అంటాం, మనల్ని మనం రాసుకుంటే అవన్నీ రోమా పత్రికలో రాశాడు. మనం ఎంత బలహీనులమో, నీచులమో, వెర్రివారమో, కడద్రోయబడిన వారం, తృణీకరించబడిన వారం, ఇంకా మనమేమి బలవంతులమేం కాదు లోకరీతిగా చూస్తే, ఆస్తిలో కానీ, జ్ఞానములో కానీ, అన్ని విషయాల్లో కానీ. అలాంటి మనం ఈ అరణ్యం అనే లోకంలో ఎట్లా క్షేమంగా బ్రతకగలం? అపాయాల నుంచి, కీడుల్లో నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఈ జ్ఞానం మనకుంటే చాలు. మనము ఆశ్రయించదగిన వ్యక్తి మన ప్రభువే. కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, ఆ బండ క్రీస్తే. ఆ బండ దాపున బ్రతికితే మనకొచ్చిన కష్టమేమీ ఉండదు, నష్టమేమీ రాదు. ఈ లోకంలో ఎన్ని దినాలు బ్రతికినా కానీ అన్ని దినాలు బండ దాపునే బతకాల సుమా. మహోన్నతుని చాటున ఉండాల. కుందేలు పరుగున వెళ్ళి బండ సందులోకి వెళ్ళిందనుకోండి, గర్జించే సింహం వచ్చిన కుందేలుని ఏం చేయలేదు. కారణం, ఆ బండ అడ్డుపడుతుంది. కుందేలు ప్రాణానికి వచ్చే నష్టమేమీ లేదు. ఎంత గీంకరించినా, ఎంత గర్జించినా, గోర్లతో రక్కిన సింహపు గోర్లు ఊడి రావాల్సిందే కానీ కుందేలుకు వచ్చే నష్టమేమీ లేదు. ఈ జ్ఞానం ప్రతి నమ్మిన బిడ్డకు ఉండాలి. ఈ భూలోకములో ఆశ్రయించదగిన వ్యక్తి కానీ, ఆశ్రయించదగిన వస్తువు కానీ, అంశము కానీ ఏది లేదని గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఆశ్రయించండి బ్రతికినంత కాలం. ఆయన్ని ఆశ్రయిస్తే, త్వరగా చూడండి 2 మాటలు, ఆయన్ని ఆశ్రయిస్తే 9వ కీర్తన 10వ వచనం. 9వ కీర్తన, మన బ్రతుకు కాలములో దేవుణ్ణి ఆశ్రయిస్తే 9వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని, బండను ఆశ్రయించిన కుందేళ్లను బండలు విడిచిపెడతాయా? బండలు పక్కకు తప్పుకొని మృగరాజుకు కుందేళ్లను అప్పగించవు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, నువ్వు ఆశ్రయించిన దేవుడు, నువ్వు పట్టుకున్న దేవుడు, నువ్వు ఏ దేవునిలో నివాసం చేస్తున్నావో ఆ దేవుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టాడు. ఎంతోమందిని చూస్తుంటాం పేపర్లలో, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టిన కుమారులు, కుమార్తెలు, భార్యను విడిచిపెట్టిన భర్త, భర్తను విడిచిపెట్టిన భార్య, పలాంటి వ్యక్తి పలాని వ్యక్తులు విడిచిపెట్టారు, వాళ్ళు విడిచిపెట్టారు, వీళ్ళు విడిచిపెట్టారు, రకరకాల కారణాలను బట్టి. అయితే నువ్వు కుమారులను నమ్ముకోవచ్చు, కుమారులు తల్లిదండ్రులను నమ్ముకోవచ్చు, భార్య భర్తను నమ్ముకోవచ్చు, తప్పు లేదు. కానీ అయితే ఏదో ఒక రోజున వారైనా వదిలిపెడతారు. కానీ ప్రభువును ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు అని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. నీ చుట్టూ ఎంతమంది చుట్టుకున్నా వారెవరు నిన్ను కాపాడలేరు సుమా. ఆశ్రయించిన దేవుడే కాపాడగలడు. మరణాపాయములో, ఆపత్కాలములో మనం వెళ్తూ ఉంటాం కదా, చుట్టూ డాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి,
వారి పని వారు చేస్తారు తప్ప బ్రతికించడం, మృతి నొందించడం అని ఆ చివరి సంతకం దేవుడు మాత్రమే చేయాలి. అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో ఎన్నెన్నో రాసుకుంటాం, నా అర్హతలు ఇవి, నా అర్హతలు ఇవి, ఇట్లా ఇట్లా అని. కానీ చివరిలో ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ 2 ఆప్షన్స్ పెట్టి సంతకం చేసి ఒకటి కొట్టేస్తాడు, ఒకటి యాక్సెప్ట్ చేస్తాడు. రిజెక్టెడా, యాక్సెప్టెడా? ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు సుమా. నిన్ను నమ్మినవాడు నీకు బండ. ఆ బండ దాపున బ్రతికినంత కాలం ఎవరు నిన్ను వదిలినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇది మొదటిది. ఐదవ కీర్తన తిప్పండి. ఐదవ కీర్తన 11వ వచనాన్ని కూడా గుర్తు చేసుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక. నీవు తప్ప కాపాడేవారు ఎవరు లేరు. ఆశ్రయించిన వారిని కాపాడే దేవుడు, కాపాడలేని నిస్సహాయుడుగాడు. ఒక్కోసారి మన దగ్గరికి ఎవరన్నా వస్తే మనం చెప్తాం, అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చావు కానీ నా చేత కాదండి, నేను నిన్ను ఉద్ధరించలేను, లేదా నిన్ను కాపాడలేను, లేదా నిన్ను ఈ స్థితిలో నుంచి బయటపడేయలేను. ఎందుకంటే మనం నిస్సహాయులం, మన శక్తి పరిమితం, మనకుండే యోగ్యత కూడా అంతంత మాత్రమే. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎందుకు నిత్యము సంతోషిస్తారు అంటే వారిని కాపాడేవాడు ఆయనే. దావీదును చూసిన వారంతా దావీదు ఎట్లా బతుకుతున్నారా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, దావీదు ఎట్లా బతికి బట్టగడుతున్నాడు? ఎందుకంటే దావీదుకున్న పరిస్థితులను బట్టి చూస్తే దావీదు ఎప్పుడో చచ్చిపోవాలా, బ్రతకకూడదు. కానీ ఎవరికి తెలియని మాట మనం దేవుని గ్రంథంలో చదువుతున్నాం కదా, దావీదు ఎక్కడికి పోయినాను యెహోవా అతనిని కాపాడుచుండాను. ఆ మాట చాలు. ఎక్కడికి పోతే ఏమి, కాపాడేవాడు మన దగ్గర ఉన్నప్పుడు, కాపాడే దేవుడు నా దేవుడు అయినప్పుడు, ఎక్కడికి పోతేనే మరణపు అంచు వరకు వెళ్ళినా ఆయన కాపాడేవాడు దగ్గరికి ఉన్నప్పుడు. షడ్రకు మేషకు అబెద్నెగోను వారిని ఎంతవరకు వారిని కాపాడలేదు తెలుసా? అగ్నిగుండములో పడవేస్తామన్నప్పటికీ వారు ప్రభు పక్షాన్ని నిలబడ్డారు. బంధకాలు బంధించేటప్పుడు తాడుతో కూడా అందరు అన్నారు, ఏరి మీ దేవుడేడి? వారు అన్నారు, అయ్యా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా ఈ పని వల్ల దేవునికి మహిమ వస్తుందంటే వీఆర్ రెడీ, మాకు అవన్నీ తెలియదు, అది దేవుని తెలుసు అని వారు ధైర్యంగా అగ్నిగుండంలోకి వెళ్ళారు. కానీ దేవునికి స్తోత్రం, వారికంటే ముందుగా దేవుడు తన దూతను అగ్నిగుండములో పెట్టాడు. అగ్ని వాసన తగలకుండా, ఒక వెంట్రుక కాలిపోకుండా వారిని కాపాడిన దేవుడు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉండగలరా? బయట చూస్తుంటే ఎవరన్నా కొట్టం కాలిపోతున్నప్పుడు తెగించి ఎవరైనా రక్షిస్తే సగం ఒళ్ళంతా కాలిపోయి ఇంకా అంతకు మించి ఎక్కువ మేము కాపాడలేకపోయినాం అంటాం కదా. కానీ దేవుని కాపాడడం ఎట్లుంటుంది తెలిసిన? దేవుని కాపుదల ఎట్లుంటుందంటే, అగ్నిగుండంలో పడితే మొదట కాలేవి వెంట్రుకలే. అగ్ని తగిలితే ఒక వెంట్రుక కాలిపోలేదట. బట్టలు వాసన చూస్తే అగ్ని వాసన కూడా లేదట. దేవుడు ఎట్లా కాపాడతాడు చూడండి. ఎంతవరకైనా నమ్మొచ్చు దేవుణ్ణి. ఇంకెంతవరకు నమ్మాలన్నా, ఎంతవరకు తెలిసిన? ఆఖరి శ్వాస వరకు దేవుడు కాపాడగలడు. నువ్వు ఆశ్రయిస్తే నమ్మండి. ఆయన్ను తను ఆశ్రయించే వారిని
ఎలా కాపాడుతాడంటే తన దేవదూతను కాపలా ఉంచి కాపాడుతాడని మనం ఎరుగుదాం. ఆఖరికి ఈ ఎండ, గాలి, వర్షము తగలకుండా కూడా కాపాడగలడు. ఒకటి, ఆయన ఆశ్రయించిన వారు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. రెండవది, ఆయన ఆశ్రయించిన వారిని కాపాడుతాడు. మూడవది, 112వ కీర్తన 7వ వచనంలో ఇంకొక మాట చూద్దాం. 112వ కీర్తనలో 7వ వచనాన్ని కూడా చదువుదాం. 7వ వచనం, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. బాగా వినండి, భయపడడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు భయపడడు. ఇది ఒక లక్షణం. దేవుణ్ణి ఆశ్రయించిన వారిలో ధైర్యం ఉంటుంది. కారణం ఏంటంటే, ఇంకా దేవుని కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి లోకంలో? ఇంత గొప్ప దేవుడు నేను ఆశ్రయిస్తే ఏ దుర్వార్తకు ఎందుకు భయపడాలి? కానీ ఎంతవరకు పోతుందో చూద్దాం. నా దేవుడు ఎలా బయటికి తెస్తాడో నేను అనుభవించాలా. నా దేవుడు ఎలా నన్ను ఈ ఆపత్కాలములో నుండి నన్ను బయటికి తీస్తాడో నేను అనుభవించాలా. ఎందుకంటే అనుభవించిన వాడే ఇతరులను ఓదార్చగలడు. తెలుసునా? అనుభవం లేకుండా ఏమి ఇతరులను ఓదారుస్తావు అటువంటి ఆపత్కాలములో? అనుభవం అగ్నిగుండములు ఎలా ఉంటుంది అనేది దీనులకు తెలుస్తుంది తప్పితే మనకేం తెలుస్తుంది? చదివి విన్న వాళ్ళకు కాదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు మాత్రమే తెలుసు. నడి సముద్రములో నడిస్తే ఎలా ఉంటుంది అనే అనుభవం అనేది నడిచిన ఇశ్రాయేలుకు తప్ప చదువుకుంటున్న మనకంత తెలియదు అనుభవం. అట్లాగే ఆ శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళి దేవుని చేత కాపాడబడి బయటకు వచ్చిన వారికి తప్ప అనుభవాలు మిగతా వాళ్ళకు తెలియవు సుమా. ఆయన్ని ఆశ్రయించిన వారు హృదయము స్థిరంగా ఉంటుంది. నేను ఏ దుర్వార్తకు జడియను. కారణం ఏంటంటే అన్నింటికీ మూలకారకుడు దేవుడే. నేను ఆ దేవుని ఆశ్రయించిన ఆయన సెలవు లేకుండా నాకేమీ జరగదు. ఈ ధైర్యమే ఒక విశ్వాసిని లోకంలో బతికేటట్టు చేస్తుంది. అందుకే నీతివంతుడి విశ్వాస మూలమున బ్రతుకును. ఇంకేం బ్రతుకుతావయ్యా? ఏముందని బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు అంటే ఏమి చెప్పడానికి నాకే కారణం లేదు. ఒకటే, నా దేవుడే. నేను ఆశ్రయించిన నా దేవుణ్ణి బట్టి ఈ ధైర్యం. ఈ దుర్వార్తకు జడియడు. తర్వాత 34వ కీర్తన 10వ వచనం, 2 వచనాలు చూచి ముగించుకుందాం. 34వ కీర్తన 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. 34:10, సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే కొదవలేని జీవితం. ఒకవేళ నువ్వు చూడడానికి అలా ఉండొచ్చు, కానీ నీకు ఏం కొదవలేదు తెలుసా? కొదవగలిగిన వ్యక్తిని ఆశ్రయిస్తే అన్నీ కొదవలే. వానికే కొదవ. వాడిని పట్టుకుంటే చెప్తుంటాం కదా, గుడ్డోడు ఇంకో గుడ్డోనికి సాయం చేస్తే ఇద్దరు గుంటలో పడతాడు. మనం కొదవలు ఉండే వాని దగ్గరికి పోయి నా కొదవ తీర్చంటే వాని కొదవకే గతి లేదు. ఇంకా నువ్వు కొదవ ఏం తీరుస్తాడు? కానీ ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవ చేయుడు దేవుడు. నీకే మేలు చెయ్యాలో, ఏ మేలు రావాలో, ఏ సమయంలో ఏది రావాలో అది వచ్చి తీరుతుంది. ఎందుకంటే నువ్వు ఆశ్రయించిన దేవుడు ఆ మేలు నీ కొదవ లేకుండా నీ చేతిలో పెడతాడు. నమ్మండి. అంతవరకు వెయిట్ చేయి. నువ్వు ఆశ్రయించిన దేవుడు ఉన్నాడు చూడండి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే. నువ్వు ఏ దేవునిలో నివాసం చేస్తున్నావో, బ్రతుకుతున్నావో, ఆ దేవుడు నీకు కావలసిన మేలన్నిటినీ తిరిగి నీ చేతుల్లో ఉంచుతాడు.
అది ఆయన ఆశ్రయిస్తే. చివరిగా 34లోని 5లో ఇంకొక మాట చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపక పోవునుగా. అంటే సిగ్గుపరచబడనీయడు. ఒక్కోసారి మనం మనుషులు నమ్ముకొని సిగ్గుపడతాం. మనుషులు నమ్ముకొని ఒకరోజు సిగ్గుపడాల్సి వస్తుంది. సొంత వారిని, మళ్ళీ బయటోళ్ళను కాదు. కానీ దేవుడిని ఆశ్రయించిన వారు గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ తల దించుకోవాల్సిన పని చేయడు దేవుడు. ఎవరి ముందర తల దించుకునేటట్టు చేయడు, సిగ్గుపడనీయడు. అంటే తల ఎత్తుకునేటట్టు చేస్తాడు కానీ తల దించుకునేటట్టు చేయడు దేవుడు. అందుకే చిన్న కుందేళ్ళకుండే జ్ఞానం మనకుండొద్దా? వాటికి రక్షించుకోవడానికి కొమ్ములు లేవు, దాడి చేయడానికి కూరలు లేకపోయినా, ఆఖరికి భయపెట్టడానికి గోర్లు లేకపోయినా, అత్యంత బలహీనమైన జంతువులైనప్పటికీ దానిలో జ్ఞానం ఎక్కడ కనిపిస్తుందంటే అవి నివసించే చోటు ఉంది చూడండి, సెలెక్షన్. నివసించటానికి అవి సెలెక్షన్ చేసుకున్నటువంటి స్థలం ఉందే, బండ, అందులో తమ జ్ఞానాన్ని కనిపిస్తున్నాయి, బయటపడుతుంది. అలాగే మనము కూడా లోకంలో సురక్షితంగా బ్రతకాలి అంటే నీ కొరకై కలవరి శిలువలో చీల్చబడిన బండ దాపుకురండి. ఆ బండ చాటునే బ్రతుకుదాం, ఆ బండలోనే మన నివాసం ఏర్పరచుకుందాం. ఈ లోకంలో బ్రతికే దినాలన్నీ కూడా యేసయ్య అనే బండను ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుతాడు. ఆయన ఆశ్రయించిన వారి హృదయము స్థిరంగా ఉంటుంది. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ లేకుండా అన్ని మేలు చేస్తాడు. ఆయన ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. ఇటువంటి జ్ఞాన హృదయం ఉందా? నా జీవితం అల్పమే, నా దినాలు లెక్కించదగినవే, దేవుడు నియమించిన దినాలు ఒక్కొక్క దినము తరిగిపోతుంది, ఎట్లా బ్రతకాలి? ఇంక ఇలాగే బ్రతుకుదామా, దేవుణ్ణి సంతోషపెడుతూ బ్రతుకుదామా అని ఆలోచించు బ్రతకాలి. రెండవదిగా, బ్రతికినంతకాలం దేవుణ్ణి నివాసంగా చేసుకొని బ్రతకాలి. ఇక ఆ దేవుడే మనకు ఆశ్రయము అని బ్రతకగలిగితే నువ్వు ఈ లోకంలో పెద్ద జ్ఞానవంతునివి. అలాంటి జ్ఞాన హృదయము దేవుడు మనకు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలునైనా. మోషే చేసిన ప్రార్థన మాకు జ్ఞాన హృదయము దయచేయమని వేడుకున్నట్టుగా మేము కూడా ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో మాకు కూడా ఇలాంటి జ్ఞానము దయచేయండి ప్రభువా. మా ఈ చిన్న జీవితాన్ని మిమ్మల్ని నమ్ముకున్న జీవితముగాను మీ కొరకు బ్రతుకున్నట్లుగా ఆశీర్వదించండి. ఈ లోకంలో బ్రతికినంత కాలం మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని నివాసముగా చేసుకొని బ్రతకడానికి కృప చూపించమని, విన్న తలంపులు మా అందరి హృదయాల్లో అన్ని విధాలుగా ఫలింప చేయమని మరి ఒకసారి మీ దైవదాసుని పట్ల మీరు జరిగించిన కార్యాలన్నిటి కొరకై స్తోత్రము చెల్లిస్తూ, కాపాడినందుకై, భద్రపరిచినందుకై మనసారా స్తుతిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి మీరు మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.